హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను మార్నింగ్ పిల్లల్ని స్కూల్కి పంపించేసి ఇంట్లో అయితే నేను పూజ చేసుకున్నానండి. ఈరోజైతే ఈ వీడియోలో నాకు ఈరోజు ఎలా గడిచింది అన్నది, నేను ఏం చేశాను, ఎక్కడికి వెళ్ళాను, ఏంటి అన్నది ప్రతిదీ కూడా ఈరోజు నేను ఈ వీడియోలో అయితే మీ అందరికీ చెప్తానండి. మార్నింగ్ అయితే నేను ఇంట్లో పూజ చేసేసుకుని తర్వాత మా బాబు నేను టెంపుల్కి వెళ్ళామండి. అది మా ఇంటికి దగ్గరలోనే ఉంటుందండి, గోపాల ఆంజనేయ స్వామి గుడి అని చెప్పి అక్కడికైతే వెళ్ళామండి. మేము వెళ్ళేసరికి చాలా టైం అయిందండి, 10 అవుతుంది. అయినా సరే భక్తులు చాలా ఎక్కువగా ఉన్నారండి. మార్నింగ్ నుంచి కూడా గుడి అసలు ఖాళీ లేదంటండి. అప్పుడే కొంచెం ఫ్రీ అయిందండి. తర్వాత మేము వెళ్ళిన కొంతసేపటికి మళ్ళీ ఎక్కువగా జనం రావడం అయితే జరిగిందండి. వీడియో అయితే నేను బాగా తీయలేకపోయాను, జనం అందరూ ఎక్కువగా ఉండటం వల్ల. ఈ గుడి అయితే బయట నుంచి చూడడానికి ఒక్కటే గుడిలా అనిపిస్తుంది. లోపలికి వెళ్ళేసరికి మనకి దేవుళ్ళందరికీ కూడా ప్రతి ఒక్క దేవుడికి ఒక్కొక్క రూమ్ అన్నట్టుగా ఉంటుందండి. లోపలికి పెద్దగా ఉంటుంది. ఈ గుడిలో అయితే చాలామంది దేవుళ్ళు మనకు దర్శనమిస్తారండి. వేణుగోపాల స్వామి అనమాట ఆయన. తర్వాత ఇటు సైడ్ అయితే వెంకటేశ్వర స్వామి అండి, ఈయనేమో సత్యనారాయణ స్వామి. ఫస్ట్ అయితే మనకి ఎంట్రన్స్లో ఆంజనేయ స్వామి అండి. ఇవాళ ఉత్తర ద్వార దర్శనం గురించి చాలామంది అయితే టెంపుల్కి అయితే వచ్చారండి. ఇక్కడ అందరూ దీపారాధనలు అయితే. తర్వాత అయితే నేను మధ్యాహ్నం మాంటిసోరి స్కూల్కి వెళ్ళానండి, మా పాప వాళ్ళ స్కూల్కి. ఇవాళ అక్కడ రంగోలీ కాంపిటీషన్స్ అనమాట. మమ్మీ రా అందండి, సరే అని సరే వెళ్ళానండి. నేను పాపకి కొంచెం హెల్త్ బాగోలేదండి, స్టమక్ పెయిన్ అంటుంది. సరే తనని హాస్పిటల్కి కూడా తీసుకెళ్ళొచ్చు అని చెప్పి నేనైతే వెళ్ళానండి. అక్కడికి వెళ్ళి చూస్తే మొత్తం సంక్రాంతి వాతావరణం అంతా అక్కడే ఉందండి. రేపొద్దున్న అయితే స్కూల్లో సంక్రాంతి సంబరాలు అంటండి. మొత్తం డెకరేషన్స్, పిల్లలు మొత్తం టీచర్స్ అందరూ హడావుడిగా అయితే ఉన్నారు. చాలా బాగుంది అక్కడ అట్మాస్ఫియర్. ఇదిగోండి ఇక్కడైతే మంచిగా ఒక కృష్ణుడితో ముగ్గు అయితే వేశారండి. ఇక్కడ ఇంకా వేస్తున్నారు, డ్రాయింగ్ ఇంకా అవ్వలేదండి. డెకరేషన్స్ అన్నీ స్టార్ట్ చేశారు అంతే. చాలా బాగా చేస్తున్నారండి. రేపు రమ్మని చెప్పారు వాళ్ళ టీచర్స్. మేమైతే రేపు మా ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటున్నాం. మొత్తం పువ్వులు హడావుడి చాలా బాగుందండి. మా పాప వాళ్ళ స్కూల్ అయితే నేను ఈ వీడియోలో చూపిస్తాను, చూడండి. మొత్తం టీచర్స్, స్టూడెంట్స్ అందరూ కూడా పువ్వులు అవి గుచ్చడం, డెకరేషన్స్ అన్నీ చేయడం, ఇంకా కొన్ని సాంగ్స్ కూడా ఇవే ప్రాక్టీస్ అవుతున్నారండి. డ్యాన్స్లు అవి కూడా వేస్తారనుకుంటా. మన సంస్కృతి సాంప్రదాయాలన్నింటికి తగ్గట్టుగా చాలా రకాల డెకరేషన్ అయితే చేస్తున్నారు వీళ్ళు. మేము ఒక చోట అయితే మొత్తం భోగి పిడకలు అవన్నీ ఉన్నాయండి. పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. రేపైతే మొత్తం అందరినీ సివిల్ డ్రెస్లో రమ్మన్నారంట. మా పిల్లలైతే చాలా ఆనందపడిపోతున్నారు, వీళ్ళకి అసలు సివిల్ డ్రెస్ లేదండి. సాటర్డే యూనిఫామ్ ఉంటుంది అనమాట వీళ్ళకి. అందుకనేసి సివిల్ డ్రెస్, పట్టుబరినీళ్ళు అనేసరికి వీళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. ఇదైతే బాస్కెట్బాల్ కోర్ట్ అండి. ఇక్కడైతే ఒక హౌస్ లాగా చేస్తున్నారండి. పాత పల్లెటూరులో ఉండే పాత ఇల్లు ఎలా ఉంటుంది అలా ఒక గుమ్మం అది పెట్టి దానికైతే ఫుల్గా డెకరేషన్లు అవన్నీ చేస్తున్నారండి. చాలా శ్రద్ధగా చాలా బాగా చేస్తున్నారు. ఇంకా నేనైతే కొన్ని వీడియోస్ అయితే తీయలేదండి. ఇంకా బొమ్మల కొలువులు ఇంకా చాలా రకాలన్నీ చేస్తున్నారండి వీళ్ళు. రేపు రమ్మని చెప్పారు మమ్మల్ని కూడా. చూడడానికే బాగుంటుందండి, రండి అని చెప్పి మమ్మల్ని ఇన్వైట్ చేశారండి. వీళ్ళ స్కూల్కి గ్రౌండ్ బాగుందండి, ప్లే గ్రౌండ్ అదిని.
మా పిల్లలకి ఇష్టమైన ప్లేస్ అనమాట ఇది. ఇంకా రోజంతా వదిలేసినా సరే శుభ్రంగా ఆడుకుంటారండి ఇందులోని. ఫుడ్డు వాటర్ లేదనమాట. ఇలాంటివి ప్లేస్లోకి తీసుకెళ్తే మాత్రం ఇంకా వాళ్ళ ఇష్టం అనమాట. ఇక్కడైతే ఒక ఎద్దుల బండికి కూడా మంచిగా డెకరేషన్ అయితే చేస్తున్నారండి. పిల్లలందరూ బాయ్స్ అనమాట. ఇక్కడ గర్ల్స్ అందరూ పువ్వులు కొచ్చడంలో బిజీ అయిపోయారు. ఇక్కడ అబ్బాయిలు అనమాట. శుభ్రంగా జెండాలతో ఇంకా ఇప్పుడే స్టార్ట్ చేశారు ఇది. చాలా ఇంట్రెస్ట్గా చాలా బాగా చేస్తున్నారు. సంక్రాంతి సంబరాలు ప్రతి సంవత్సరం చేస్తారంటండి వీళ్ళు. ఇదిగోండి ముగ్గుల పోటీ పేరెంట్స్కి అనమాట ఇది. మీకు ఇందులో ఏ ముగ్గు నచ్చిందో కామెంట్ చేయండి. నేను ఒక ముగ్గు పెట్టాను. ప్రైజ్ అయితే ఏం రాలేదు, కానీ నా ముగ్గు ఏదో గెస్ట్ చేయండి. ఇదే అనుకుంటండి ఫస్ట్ ప్రైజు. జడ్జెస్ ఎక్కువసేపు అక్కడ నుంచున్నారని చెప్పి నేను గెస్ట్ చేశానండి. నాకు తెలీదు ఏ ముగ్గుకి ప్రైజ్ వచ్చిందన్నది. ఈ ముగ్గులో అయితే మొత్తం సంక్రాంతి అంతా నింపేసిందండి. ఇవిడి ముగ్గు చిన్నగానే ఉంది, కానీ డెకరేషన్స్ బాగా చేశారు. భోగిమంట, కృష్ణుడు, అమ్మవారు అన్నీ బాగా పెట్టారండి. ఉన్నాయన్నీ అయితే నాకు రొటీన్గా చూసిన ముగ్గులాగానే వీళ్ళు టైం కూడా ఎక్కువసేపు అయితే ఇవ్వలేదండి. 1.5 hours ఇచ్చారు. తర్వాత చిన్న ముగ్గులకైతే సరిపోతుందండి. పెద్దగా ప్లాన్ చేసుకున్న వాళ్ళకైతే ఆ టైం ఏమో సరిపోదండి. మినిమం 2 hours కానీ 2.5 hours కానీ అయితే సరిపోతుందండి టైము. కరెక్ట్గా 1.5 hourకి క్లోజ్ చేసేయాలండి, లేదంటే డిస్క్వాలిఫై అయిపోతారని చెప్పేశారు. ఇంకా అందరూ కూడా కొంచెం కొంచెం బ్యాలెన్స్ ఉన్నా కూడా ఆగిపోయారండి చాలామంది. ఇక్కడైతే స్కేటింగ్ కూడా ఉందండి స్కూల్లో. ఈ పిల్లలిద్దరూ ట్విన్స్ అనుకుంటా. ఇద్దరు సేమ్ ఒకే డ్రెస్ ఒకేలా ఉన్నారండి. మా పాపకైతే స్టమక్ పెయిన్ ఉంది. మేము హాస్పిటల్కి అయితే వెళ్దారనేసి త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయామండి. మధ్యలో ఆకలి అంటే టిఫిన్ చేసాం లైట్గా. తర్వాత హాస్పిటల్కి అయితే వెళ్ళామండి. వెళ్తే మేము వెళ్ళేసరికి అయితే ఎవరు లేరు. సరే అనేసి అలా బయటికి వెళ్ళి వచ్చేసరికి ఫుల్గా ఉన్నారండి హాస్పిటల్ నిండా జనం. మొత్తానికి ఎలా అయితేనో హాస్పిటల్లో చూపించుకున్నామండి. మా హస్బెండ్ మేము అక్కడే వెయిట్ చేస్తున్నాం అనమాట. హాస్పిటల్ చూపించుకోవడం, మందులు అన్నీ తీసుకోవడం అయిపోయిందండి. వీళ్ళు ఇంక ఇష్టం వచ్చినట్టు బీభత్సంగా వీళ్ళు డ్యాన్సులు, వీళ్ళ ఆటలు నాకైతే పిచ్చెక్కించారు. ఒక 1/2 hour అయితే కంట్రోల్ చేశాను. తర్వాత అయితే నా వల్ల అవ్వలేదు, ఇంక వదిలేసాను. తర్వాత అయితే వచ్చే దారిలో మేము వేల్పూర్లో ఈ హోమ్ ఫుడ్స్ అండి, ఇవన్నీ ఇంట్లో తయారు చేసి అమ్ముతారనమాట. పిండి వంటలు అప్పటికప్పుడు ఫ్రెష్గా అనమాట. చాలా బాగుంటాయండి. మేము ఎప్పుడు ఇక్కడి నుంచే తెచ్చుకుంటాం. సరే సంక్రాంతి కదా అనేసి మళ్ళీ ఆటోకు లుక్ వేసామండి. మొత్తం మన ఆంధ్ర పిండి వంటల స్టైల్లో మొత్తం అన్ని రకాలు అయితే తీసేసుకున్నారు మా ఆయన గారు. బాగున్నాయండి, అన్నీ కూడా ఫ్రెష్గా ఉన్నాయి. ఈ మిక్చర్ అయితే అప్పుడైతే
మాకు ఎప్పుడు కూడా స్నాక్స్ ఇక్కడి నుంచి తీసుకొస్తారండి. నేనైతే ఎప్పుడూ చూడలేదు ఈ షాప్ని, ఇవాళ చూశానండి. ఒక ఇల్లులా ఉందండి, ఒక పక్కన వండుతున్నారు, ఒక పక్కన అమ్ముతున్నారండి. బాగుంది, ఫ్రెష్గా ఉన్నాయి అన్నీ కూడా. మొత్తానికి ఎలా అయితేనే ఈరోజు ఇలా గడిచిందండి నాకు. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వని వాళ్ళు